హల్లెలూయా. మరొకసారి ఈ సిలువ శక్తి పండుగల్లో ఈ రీతిగా దేవుని సన్నిధిని ఉండడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దేవుని దాసులు, అభిషక్తులు, మా ఆత్మీయ నాయకులు ప్రసాద్ పల్లయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు, పెద్దయ్య గారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏది మర్చిపోకూడదు, ఏదైనా మర్చిపోవచ్చు కానీ ఒకటి మర్చిపోకూడదు. ఏది? అమాలేకీల్ని భూమి మీద తుడిసివేయడం మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మాత్రం మర్చిపోకూడదు. ఈ సిలువ శక్తి పండుగలో పూర్తిగా అమాలేకీల యొక్క స్వభావాలు, దేవునికి తిరుగుబాటు చేసే స్వభావాలు, దేవునికి భయపడని స్వభావాలు, తర్వాత ఆ అలిసిపోయే స్వభావాలు, అవన్నీ తుడిసివేయబడాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అమాలేకీల్లో ఇంకో స్వభావాలు కూడా ఉంటాయి, చాలా స్వభావాలు. అమాలేకీల్లో ఇంకో స్వభావం ఏంటంటే పోన్లే పాపం అని చెప్పి పాపాన్ని ప్రోత్సహించే పోన్లే పాపం. ఒక పాస్ట్ గారు రోడ్డు మీద పోతూ ఉన్నారు, ఒక చిన్న డ్రమ్ము పట్టుకొని, చిన్న కందిరి పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ కందిరి పట్టుకొని వెళ్తూ ఉంటే దేవుని మందిరానికి వచ్చిన ఆమె ఆ కందిరి పట్టుకున్న పాస్ట్ గారిని చూసి జాలిపడింది. అయ్యో, మన మందిరం బాగా ఆశీర్వదించబడింది, మన సేవకుడు బాగా ఆశీర్వదించబడ్డాడు, ఆయనకేం కొదువా, పాప మీ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి ఆ రోడ్డు మీద ఉన్న సేవకుడిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఆయన ఒక పాట పాడి చిన్న ప్రార్థన చేశాడు. కాళ్ళకు చెప్పులు కూడా లేవు, ఇంట్లో ఒక మందిరం లేదు, కాళ్ళకు చెప్పులు లేవు, ఒక కందిరి పట్టుకుని మాత్రం ఊరంట తిరుగుతూ ఉన్నాడు. పోన్లే పాపం మందిరానికి వెళ్ళే ఆమె, మంచి సహవాసాన్ని కలిగి ఉన్న ఆమె, ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి సమర్పణ కలిగిన దైవ సేవకుడి చేత ఉపదేశం వింటున్నామే. ఏ విషయంలో జాలిపడింది? పోన్లే పాపం పాపం ఏం లేనోడు అని చెప్పి మందిరానికి ఇవ్వవలసిన దశమ భాగాన్ని ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చింది. నాకు తెలిసిన కుటుంబం కొన్ని భయంకరమైన శాపాన్ని ఆడపిల్లల జీవితాల్లో ఈ రోజుకి అనుభవిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా దేవునికి స్తోత్రం. అది కూడా ఒక అమాలేకీల స్వభావం. సౌలు పోన్లే పాపమని కొన్ని మిగిలించాడు, సంపడానికి ఇష్టపడలా, ప్రభు చెప్పిన మాట వినడానికి ఇష్టపడలా, సంపడానికి ఇష్టపడలా, పోన్లే పాపమని కనికరించడం. ఇంకా అమాలేకీల్లో ఉన్న స్వభావం ఇంకోటి ఏంటంటే కులం అనే స్వభావం బాగా పనిచేస్తుంది. అది కూడా అమాలేకీల స్వభావమే. అమాలేకీల స్వభావం వెనుక్కులాగే స్వభావం. ఇవన్నీ ఈ సిలువ శక్తి పండగల్లో తుడిసివేయబడాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవీకాండం 26వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 26వ అధ్యాయం. అమ్మా, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడచెదను, మీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నా మనస్సు మీ మీదట అసహ్యపడదు. అంటే అసహ్యపడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? సాధారణంగా అంటే ఎప్పుడు వస్తుంది? వెంటనే కలిగే పరిస్థితి కాదు అది. ఒక మనిషిని అసహించుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? బాగా ఎన్ని మార్లు చెప్తూ ఉన్నా, ఎన్ని మార్లు గద్దిస్తూ ఉన్నా, ఎన్ని మార్లు ప్రేమిస్తూ ఉన్నా, ఎన్ని మార్లు ప్రేమించి ఆ మాటల్ని తేలికగా తీసుకొని, ఆ మాటలని అలుసుగా తీసుకొని, తన ప్రవర్తన మార్చుకొనక, తన జీవిత విధానాన్ని మార్చుకొనక, తన పద్ధతిని మార్చుకొనక ఉన్న ఆ మనుషుల మీద అసహ్యపడుతూ ఉంటుంది. కానీ ఇక లేదు, నువ్వంటే నాకు అసహ్యం. అంటే అసహ్యం అనేది మనస్సుకు సంబంధించిన మాట.
నా మనస్సు విరిగిపోయింది, నీ మీద నాకు ఇంకా అసహ్యం కలిగింది, మనస్సు విరిగిపోయింది. మనస్సు, అసహ్యం అనే పదము మనస్సుకు సంబంధించింది. ఎన్నో మార్లు దేవుడికి మనము గాయపరుస్తూ, దేవుణ్ణి మనం ఎగతాళి చేస్తూ, దేవుణ్ణి మనం అలుసుగా తీసుకుంటూ, దేవుని ప్రేమను మనం అలుసుగా తీసుకుంటూ ఎన్నో మార్లు దేవుడికి అసహ్య పుట్టించే కార్యాలు గత దినాల్లో మనం చేస్తూ వచ్చాము. నాటి సమాజంలో ఇజ్రాయేల్ ప్రజలు కూడా చేస్తూ వచ్చారు ఎన్నో మార్లు. చూడొద్దన్న టీవీ చూస్తూనే ఉంటాం, చూడొద్దన్న సీరియల్ చూస్తూనే ఉంటాం. ఏమండి, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. దేవుని మందిరంలోకి వేరొక అగ్ని తీసుకొని వస్తారు, అన్ని అగ్ని. ఇంకా ఎన్నో కార్యాలు, ఇంకా భయంకరమైన పనులు. ఒకే మేఘం కిందకు రావడానికి ఇష్టపడరు, ఒకేసారి ప్రయాణం అవడానికి ఇష్టపడరు, ఒకే నడిపింపుకు రావడానికి ఇష్టపడరు. ఎన్నో మార్లు, ఎన్నో సందర్భాల్లో దేవుడు ఎన్ని మార్లు హెచ్చరించి, గద్దించి, ప్రేమను పంచి ఎన్ని మార్లు చేస్తూ ఉన్నా మనం ఆయనకి అసహ్యం పుట్టేటట్లుగా చేస్తూనే వచ్చాం. ఇందులో ఎవరు వెళితేం కాదు, మ్యాక్సిమం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ అనుభవాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నా ప్రభు, నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ మీద ఇక అసహ్యపడను. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని మార్లండి దైవ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు, దైవ సేవకుడిని ఎదిరిస్తూ ఉంటారు. సేవకుడు ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు. ఏదో సేవకుడు కాస్త ఈ లక్షల మంది ప్రజలను నడిపించడానికి దైవ ప్రత్యక్షత కావాలి, దేవుని నడిపింపు కావాలని కాస్త దేవుని సన్నిధిలో ఒక 40 రాత్రులు 40 పగళ్ళు గడపడానికి పోతే ఆ 40 రోజుల్లోనే తొట్టిల్లిపోయే వైనాలు, తొట్టిల్లిపోయే సందర్భాలు, దేవునికి విరోధంగా మారే పరిస్థితులు. మోయాబు దేశవాసుతోటికి అక్కడికొకలాగా మనసు మారిపోవడం, ఆ మోయాబు స్త్రీలతో. ఇలా భయానకమైన పరిస్థితుల మధ్యలో తాము ప్రయాణించే ఆ 40 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో ఎన్నో మార్లు దేవునికి అసహ్య పుట్టించే పద్ధతులు, పరిస్థితుల మధ్యలో బ్రతికినప్పటికీ నా ప్రభువు, ఆ దినము ఈ దినమున్న నా దేవుడు, నిత్యముండే ఆ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ మీద అసహ్యపడను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసహ్యపడకుండా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచుతాడంట. ఆయన మందిరాన్ని. ఏంటి ఆయన మందిరము? దేవునికి స్తోత్రం. చదవండి ఆయన మందిరం ఏంటో. ఏంటి ఆయన మందిరం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు అమ్మా, ఇదిగో నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు చూడండి, మాటలన్నీ చెప్తా ఉన్నాడు. ఆయన దేవుడుగా ఉంటూ, వారి మధ్యలో నివసిస్తూ, వారితో కాపురం ఉంటూ, వారికి దేవుడుగా ఉంటూ, మనుష్యులతో కూడా దైవ నివాసం, దేవుని నివాసము మనుషుల మధ్యలోకి రావడం. మందిరం అంటే హస్తకృత్యములైన వాటితో నిర్మించబడింది కాదు. మందిరం అంటే దేవుడు మనతో నివాసం చేయడం. దేవుని మందిరం అంటే దేవుడు మనుషులతో కూడా కాపురం ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనుషులతో, మందిరం అంటే అది. ఈ రోజుల్లో చాలా మందిరాలు ఉన్నాయి. నిత్యము ఈ అపోస్తలిక పరిచర్యలో నిత్యము సంఘముగా చేర్చబడిన ప్రజలని ఎప్పుడు దైవ సేవకుడు నోట ఏ రోజు విన్నా నిత్య జీవం అనే పదం లేకుండా ఆయన ముగించడం. నిత్య జీవానికి కనెక్ట్ చేయడం, ప్రజలను పరలోకానికి కనెక్ట్ చేయడం, పరలోకం ప్రజల మధ్యలో ప్రకటించబడడం. ఎలా ఉందండి ఈ రోజుల్లో మందిరాలు? ఎలా ఉన్నాయి? ఒక ఆయన, నేను మందిరం కడతాను, నా దగ్గర BMW కారు ఉంది, ఆ BMW కారు ఎవరైతే ₹1,00,000 కంటే ఎక్కువ ఇస్తారో వాళ్ళకి నేను లాటరీ పద్ధతిలో తీసి
వాళ్ళకి ఆ BMW కారుని ఇచ్చేస్తానంటే పోతే 1,00,000 పోయింది, లేదా మందిరానికి పోయింది అని చెప్పేసి చాలామంది పిచ్చి ముఖాలు, చాలామంది లక్షలు తగలబెట్టారు. చాలామంది పోతే మందిరానికి పోయింది, వస్తే BMW కారు వస్తుంది అని చెప్పి. ఆ మందిరం కాదు. ఇప్పుడు ఈ BMW కారు నా దగ్గర ఉంది, నేను లాటరీ పద్ధతిలో తీసి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చిన వారికి ఇస్తానన్నది అన్నంలో ఎక్కడైనా దైవత్వం కనిపిస్తూ ఉందా? వాక్యానుసారమైన అనుభవం కనిపిస్తూ ఉందా? అసలు దేవుని మందిరం ఎలా కట్టబడాలి? ఏ మందిరములో దేవుడు నివాసం ఉంటాడు? ఏ మందిరములో ప్రజలతో దేవుడు కాపురం చేస్తాడు? ఏ మందిరము పరలోకానికి కనెక్ట్ చేయబడుతుంది? ఏమండి? హల్లెలూయా. అది దాంట్లో వ్యాపారం కనిపించట్లా. కాస్త లోతుగా కాస్త మనం ఆలోచిస్తే, నా కుమారుడు ఒక సీడీ చేశాడు. ఆ సీడీ చేసి ఎవరైతే కొంటారో మీరు కొనేటప్పుడు మీకు ఒక చిన్న లాటరీ టికెట్ ఇస్తారు. ఈ లాటరీ పద్ధతి అభిషేకంలో లేదు, ఆత్మలో లేదు. ఈ లాటరీ యేసు ప్రభుతో ఉన్న 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా చనిపోయిన తర్వాత అప్పుడు ఒక చిన్న సీటీ వేస్తారు ఇద్దరిని. ఆ సీటీలో మత్తయి పేరు వస్తుంది. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడ్డారో, అన్య భాషలతో ప్రభువును మహింపరుస్తూ ఉన్నారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వచ్చారో, వాళ్ళ తర్వాత ఎప్పుడు లాటరీ సిస్టమ్ ఇంక లేదు. మీరు 13వ అధ్యాయంలో చూస్తే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం చూస్తే, సేవకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పౌలును బర్నబాను నిర్ణయించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నిర్ణయించే నిర్ణయం, పరిశుద్ధాత్మ నడిపింపు. ఇంకా అక్కడ లాటరీ సిస్టాలు ఉండవు, అక్కడ వ్యాపార అనుభవాలు ఉండవు. పరిశుద్ధాత్మ అనుభవం ఉండాల. అపోస్తులు వారి మీద చేతులుంచి ప్రార్థించగా పరిశుద్ధాత్ముడు పౌలును బర్నబాను తన సేవకు నిర్ణయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ చేత నడిపించబడే అనుభవం, నిత్య జీవానికి ప్రజలను సిద్ధపరిచే అనుభవం, అది మందిరం. దాన్ని మందిరం అంటారు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు తల్లిదండ్రుల చేత విసర్జించబడి, అంటే తల్లిదండ్రులు ప్రేరేపణ చేత, తల్లిదండ్రులు బాగా ప్రేమించారు. అయితే అన్న కాస్త వేటాడేవాడు కదా అడవుల్లో, అరణ్యంలో. వాడికి మనుషులకి కొద్దిగా పశువులకి లేకపోతే పక్షులకి పెద్ద తేడా ఏమి ఉండదు. నాయనా వాడు మంచోడు కాదురా, నువ్వు దూరంగా పో, పద్దనరాములో మీ మామ ఉన్నాడు, మీ మామ దగ్గరికి పోరని చెప్పేసి యాకోబుని ప్రయాణం చేయించారు. యాకోబుని తల్లిదండ్రులు ఇద్దరు, తల్లి ఇద్దరు యాకోబుని పంపించేశారు. యాకోబు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అలా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేసే ఆ క్రమంలో రాత్రి పొద్దుగుంకింది. చాలా సందర్భాల్లో దైవ సేవకులు బలిపీఠంలో 12 రాళ్ళులో ఈ పదాన్ని చాలా విశదంగా, చాలా అద్భుతంగా వర్ణిస్తూ వచ్చారు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మీకు తెలిసి విషయాలు. ఆ రాత్రి పొద్దుగుంకింది. పొద్దుగుంకినప్పుడు యాకోబు తొందరపడి ఒక అడుగు ముందుకేలా. అదే పొద్దుగుంకిన వేళ నగరం మిద్ది మీద తిరుగుతున్నాడు దావీదు. కానీ పొద్దుగుంకినప్పుడు యాకోబు కాస్త జ్ఞానవంతుడు. తనకొచ్చిన ఏ అవకాశాన్ని కూడా దుర్వినియోగపరుచుకునేవాడు కాదు, చేజార్చుకునేవాడు కాదు. ఏ అవకాశమైనా తనకు అనుకూలంగా మలుచుకునేవాడు యాకోబు. ఆ రాత్రి పొద్దుగుంకినప్పుడు 2 అడుగులు ముందుకేయకుండా అక్కడ నిలిచిపోయి ఒక రాళ్ళ కుప్ప ఉంది. ఆ రాళ్ళ కుప్ప ఉంది. ఆ కుప్పలో ఒక రాయి తీసుకుని తన తలగడకు మార్చుకున్నాడు. ఎప్పుడైతే ఆ తలగడకు మార్చుకున్నాడో ఆ రాయిని, ఆ రాత్రిని నిద్రపోతూ ఉండగా ఆకాశం నుండి భూమి మీదకు ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన పైన కొన మీద నుండి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి ఆ దర్శనం, ఆ రాత్రి యాకోబు జీవితం ఎలా ఉండబోతుందో,
యాకోబు యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉందో, ఈ లోకమే శాశ్వతం అనుకొని, ఈ లోకములో ధనం కొరకు, డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, అవసరమైతే మోసానికి కూడా తెగబడుతూ డబ్బే ధ్యేయంగా మార్చుకుంటున్న యాకోబు జీవితాన్ని ఒక్కసారిగా పరలోకపు తలంపులు నింపాయే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆ పైనుండే ఆ పైన కొన మీద, ఆ నిచ్చెన కొన మీద దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యాకోబుతో. వెంటనే యాకోబు నిద్ర తెలుసుకుని వెంటనే లేచి, ఇది దేవుని మందిరము. అది మందిరం అంటే, ఇది దేవుని మందిరము. ఆమేన్. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఎందుకది మందిరము? అక్కడ పరలోకంతో కనెక్షన్ ఉంది. ఈ అపోస్తలుల సహవాసాన్ని ఎంతగా మేము ఇష్టపడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇక్కడ పరలోకం. ఎన్నో తలంపులతో వచ్చాను ఇక్కడికి. నేను ప్రారంభంలో ఎన్నో ఆలోచనలతో వచ్చాను. పాస్టర్ గారు ఏదైనా ఒక 10 రూపాయలు ఇస్తే ఆ సహాయం పొందుకోవడానికి వచ్చాను. నిజంగా చెప్తున్నా, యథార్థంగా చెప్తున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సేవ చేయాలి, దేవుని పని జరగాలి, రాత్రి పగళ్ళు ప్రభువు పని జరగాలి, మందిరాలు కట్టబడాలి, మందిరాలు ప్రజలతో నింపబడాలి, పరలోకానికి ప్రజలు కనెక్ట్ అవ్వాలి. ఇక డబ్బు మీద డబ్బు, ధనం ఇప్పుడు ఆ పరలోకానికి కనెక్ట్ అయిన తర్వాత వస్తూ ఉన్నాయి. అవి వస్తూ ఉన్నాయి, ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ ఆ పరలోకానికి కనెక్ట్ అవ్వక ముందు 10 రూపాయల కొరకు పడుచుకునేవాడిని నేను. గమనించండి సంగతుల్ని. మందిరం అంటే ఏంటి? నీ తలంపులు మారేది, నీ ఆలోచనలు మారేది, నీ హృదయంలో పశ్చాత్తాపం కలిగేది. ఏ విధము చేతనైనా నిన్ను హెచ్చరించి, గద్దించి, సరిచేసి, సమస్త జ్ఞానాన్ని నీకు బోధించి, ఒక దినమును క్రీస్తు యేసు ఎదుట సిగ్గుపడని జనముగా నిన్ను నిలబెట్టేది. అది మందిరం. అది మందిరం అంటే అది. అంతేగాని మందిరం అంటే వ్యాపారాలు చేసుకునే స్థలాలు, లేకపోతే మందిరం అంటే ఇదిగో నేను 10 ఎకరాలు కొనేశాను, 10 ఎకరాల్లో పెద్ద మందిరం కట్టేశాను, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నాదే నెంబర్ 1 మందిరం. ఇవి కాదు, నేను విమర్శించేవాడిని కాదు. కానీ ఈ వాక్యంలో నుండి మనం గమనిస్తే ఈ మాటలు వస్తూ ఉన్నాయి. యాకోబు అంటాడు, ఏముంది అక్కడ మందిరం ఉందా? యాకోబు ఏమైనా అక్కడ మందిరాన్ని చూశాడా? మందిరం ఏమైనా కట్టబడిన మందిరం ఉందా? ఒక చిన్న రాయి ఉంది, ఆ రాయిని నిలబెట్టాడు అంతే. ఆ రాయిని నిలబెట్టి అంటాడు, ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని. హల్లెలూయా. పరలోకపు గవిని తెరవబడింది. ఆ గవినిలో నుండి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ పరలోకములో నుండి అభిషేకం వస్తూ ఉంది. ఆ పరలోకములో నుండి రాబోతున్న దినాల్లో యాకోబు జీవితాన్ని, యాకోబు యొక్క నడిపింపుని, రాబోతున్న దినాల్లో యాకోబు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, ఎక్కడ ఉండబోతున్నాడు, మరలా ఎక్కడికి రాబోతూ ఉన్నాడు, యాకోబు సంతానాన్ని ఎలా చేయబోతున్నాడు దేవుడు, ఇవన్నీ దర్శనం పొందుతూ ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక, స్తుతి కలుగును గాక. అది దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏంటంటే దేవదూతల పరిచర్య జరగాలి దేవుని మందిరంలో. హల్లెలూయా. ఎప్పుడు అయ్యగారు ఏ స్థలానికి వెళ్ళినా ఒక మాట చెప్తారు. ఏంటా మాట అంటే, అమ్మగారు రక్తాన్ని కక్కి శిథిలావస్థలో ఉండగా ఒక దేవుని దూత తన చేతితో ఒక రక్తపు గ్లాసును పట్టుకొని, ఇదిగో ఇది నువ్వు కార్చే రక్తం కాదు, నీ కొరకైన యేసు కార్చిన రక్తం. ఆ రక్తము అమ్మగారి దగ్గరికి రావడానికి ఒక దేవుని దూత పరిచర్య జరిగింది. అటువంటి పరిచర్యలో కట్టబడిన అపోస్తలుల సహవాసం, అటువంటి మందిరం ఇది. ఒకే రోజు లేచిపోయిన మందిరం కాదు. ప్రజలను మభ్యపెట్టి, లేకపోతే ప్రజలు ఇచ్చే సంవత్సరాల తరబడి నెమ్మదిగా ఒక్కొక్క రాయితో సజీవమైన రాళ్లతో కట్టబడిన దేవుని మందిరం ఇది. ఏమైనా సందేహమా? సందేహం లేని వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరములో దేవదూతల పరిచర్య జరుగుతుంది. ఆ దేవదూతలు ఏం చేస్తాయంటే దిగుచు
ఎక్కుచు, దిగుచు, ఎక్కుచు. ఆ పైన దేవుడు, ఆ పైన ఉన్న దేవుడికి ఈ విషయాలన్నీ చేరవేస్తూ ఉంటుంది. దేవుని దూతలు పాత నిబంధనలో ఎంత సేవ చేసేయండి. బిల్లీ గ్రహం గారు అంటారు, బిల్లీ గ్రహం గారు దేవదూతలు అనే బుక్ రాశారు, ఒక బుక్ రాశారు. ఆ బుక్లో దేవదూతల యొక్క పరిచర్య చాలా అద్భుతంగా రాశాడు. తను అంత ఘనమైన పరిచర్య జరగడానికి, తను అంత ఘనమైన పరిచర్య చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని దూతలని ఆ బుక్లో వర్ణిస్తూ వచ్చాడు. మన పాదములకు రాయితాలు తగలకుండా మనల్ని కాపాడేది, ఎత్తి పట్టుకునేవి దూతలు. మనం ఆకలి గొనగా, మనం బలహీనులమై ఉండగా మనకు ఆహారాన్ని తీసుకొచ్చి మన శక్తికి మించిన ప్రయాణాన్ని సిద్ధపరిచేవి దూతలు. మనకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేది దూతలు. పెద్ద బండలు సైతము, పెద్ద కొండలు సైతము సదును భూములుగా మార్చగలిగినవి దేవుని దూతలు. హల్లెలూయా. మన శక్తికి మించిన పోరాటం మన ముందు ఉన్నప్పుడు, శత్రు సైన్యము లక్షలకు మించి ఉన్నప్పుడు, పరలోకము నుండి ఒకే ఒక్క దూత శత్రువులను సంహరించేది దేవుని దూతలు. దూతల సహాయాన్ని పొందుకు. అక్కడ మందిరంలో దూతల పరిచర్య ఉంటుంది, దేవుని దూతల పరిచర్య ఉంటుంది, దేవదూతల సహాయం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముతో ఆ దూతలే అబ్రహాముతో ఉన్నాయి, ఆ దూతలే లోతునికి తెలియజేశాయి, ఆ దూతలే ఇస్సాకుతో ఉన్నాయి, ఆ దూతలే యాకోబుకు ప్రత్యక్షమైనాయి. అవన్నీ దూతల పరిచర్య. తను సన్నగిల్లిపోయి బలహీనమైపోయి ఇక నా వల్ల కాదన్నప్పుడు ఏలియాకు తన ప్రయాణాన్ని బయలుపరిచిన ఆ దూతలే. నీకు ఇంకా శక్తికి మించి ప్రయాణం ఉంది, లే ఈ భోజనం చేసి బయలుదేరు. హల్లెలూయా. అవే దూతలు. మందిరము అంటే దూతల పరిచర్య ఉంటుంది, దేవుని దూతల పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరం ఎవరి మధ్యలోకి వస్తుందో తెలుసా? మందిరం ఎవరి మధ్యలోకి వస్తుందో తెలుసా? ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే తన నడకని, తలంపుల్ని, ఆలోచనల్ని, పద్ధతుల్ని, ప్రవర్తనని మార్చుకుంటూ ఉంటారో వారి మధ్యలో దేవుని మందిరం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. పశ్చాత్తాపడకుండా హృదయాన్ని కఠినపరుచుకొని, మనస్సును కఠినపరుచుకొని, ఏ విషయంలో కూడా చింత లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకో, ఎంత పాపం చేసినా నరులు చెడుతనమే గొప్పదనుకుని రాత్రి చదువుకున్నట్లుగా ఇక ఏదైనా నాకు చెల్లుబడితో జరుగుతుంది, నాకు ఏదైనా అనుకున్నారనుకోండి, అక్కడ మందిరం ఉండదు, అక్కడ మహిమ ఉండదు. మందిరం రావాలంటే ఎప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి రావాలా. ఆమేన్. హల్లెలూయా. సంఘము ఎదుట, సేవకుని ఎదుట ప్రణమిల్లాలా. అప్పుడు దేవుని మందిరం నీతో ఉంటుంది. నువ్వు ఏ స్థలంలో ఉన్నా మందిరం నీతో ఉంటుంది. నీ మీద ఇంకా అసహ్యపడదు. నా బిడ్డ తన రీతిని మార్చుకుంటా ఉంది, తన తీరును మార్చుకుంటా ఉంది, తన జీవితాన్ని మార్చుకుంటా ఉంది. ఎప్పుడు పశ్చాత్తాప్తులై ఉన్నారు, విరిగి నలిగిన హృదయంతో ఉన్నారు అని దేవుని సన్నిధి నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. దేవుని మందిరం నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదండి మందిరం అంటే. రెండోది యెహెజ్కేలు గ్రంథం. ఇంకొక మాట చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం. మందిరం ఎవరితో ఉంటుందో, మందిరం మన మధ్యలో ఉండి ఏం చేస్తుందో, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపజేసేదను. అదిగో నా మందిరము వారికి పైగా ఉండును. అక్కడ కూడా దేవుడు మన దేవుడుగా ఉండాలంటే ఆయన మందిరం మన మధ్యలో ఉండాలి. దేవుడు మనకు దేవుడుగా ఉండి తనకు మనం జనులుగా మార్చబడాలంటే మందిరం మన పైన ఉండాల. దేవునికి స్తోత్రం. మందిరం మన పైన ఉండాల. పరిశుద్ధాత్ముడు మన పైన ఉండాల.
దేవుని ప్రభావం మన పైన ఉండాలా, మందిరం మన పైకి రావాలా. మందిరం కింద మనం ఉండాలా, మందిరానికి లోబడాలా, మందిరానికి మనం విధేయులం అవ్వాలా. దేవునికి స్తోత్రం. అదే మన పైన ఉండడం అంటే అర్థం ఏంటంటే, మందిరం మీ పైన ఉండడం అంటే అర్థం ఏంటంటే, మందిరం మిమ్మల్ని ఏలుబడి చేయాలా. మందిరంలో నుండే ప్రపంచం వెలిగించబడింది, ప్రపంచంలో నుండి మందిరం కాదు. మందిరంలో నుండే ప్రపంచం వెలిగించబడింది. మందిరంలో నుండే ఎన్నో కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు అయ్యగారు చెప్తా ఉంటారు. మనం 10వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాం. మందిరంలో నుండే రాజ్యాంగాలు బయటకు వచ్చాయి, మందిరంలో నుండే శాసనాలు బయటకు వచ్చాయి, మందిరంలో నుండే విధులు బయటకు వచ్చాయి. మందిరంలో నుండే మన నడవడికి ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా బ్రతకాలో, మనం ఏమై ఉన్నామో, ఏమి కాబోతున్నామో, ఇవన్నీ మందిరంలో నుండే బయటకు వచ్చాయి. అటువంటి మందిరము మన పైన ఉండాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మందిరానికి ఎప్పుడూ మనం ఆనుకుని ఉండాల, ఆ మందిరంలో ఎప్పుడూ మనం ఉండాల. అటువంటి మందిరపు అనుభవం, అటువంటి పరలోకముతో కనెక్ట్ చేసిన మందిరపు అనుభవాలలో మన జీవితాలు కట్టబడాల. చాలామంది మందిరానికి వేరే ఏదో చేసేస్తాం అనుకుంటారు, మందిరానికి వేరైపోతూ ఉంటారు. ఎవరైతే మందిరానికి కనెక్ట్ అవుతారో, ఎవరైతే మందిరానికి లోబడతారో, ఎవరైతే మందిరానికి విధేయులు అవుతారో, మందిరము అంటే ప్రతిష్ఠించబడిన దైవ సేవకుడు, ఆ సేవకుడికి ఎవరైతే విధేయులు అవుతారో వారి కుటుంబాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి. ఇలా పైన మాకేం కాదు అనుకున్న 4 రోజులే నన్ను చూడు 4 రోజులే ఏముండదు అక్కడ. నువ్వు గొప్పగా ఆశీర్వదించబడాలంటే నీ ఆశీర్వాదం మందిరపు అనుభవాలతో ఉండాల. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకం ఎత్తబడదు. లోకం కొరకు ఆయన రక్తం కార్చలా, తన రక్తం ఇచ్చి తను కొనుక్కున్న తన స్వాస్థ్యం సంఘము, ఆ సంఘం ఎత్తబడుతుంది, లోకం ఎత్తబడదు. ఆ సంఘముతో నీ జీవితాన్ని ముడిపడాల. దేవుని ఉండే ఆ స్థలము, ఆ పరలోకపు కనెక్షన్లో నీ జీవితాన్ని కట్టబడాల. వాక్యం చెప్తుంది, మందిరపు నీ పైన ఉండాలి. ఆమేన్. మందిరం మీ మధ్యలో ఉంటుంది. మీ మధ్యలో ఉన్న ఆ మందిరం ఏమవ్వాలంటే మిమ్మల్ని ఏలే మందిరంగా ఉండాలి, మిమ్మల్ని కప్పే మందిరంగా ఉండాలి, మిమ్మల్ని నడిపించే మందిరంగా ఉండాలి, మిమ్మల్ని ఆద్యంతము ఆశీర్వదించే దేవుని మేఘముగా, పరిశుద్ధాత్మగా ఉండాలి. అది మందిరం. ఆ మందిరపు అనుభవాల్లో నీ జీవితాన్ని కట్టుకోవాలా. చాలామంది ఈ శిలువ శక్తి పండుగలు ఎంత అద్భుతంగా, ఎంత ఆద్యంతంగా, ఎంత ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో స్థలాల్లో దైవ సేవకుడు ప్రతిరోజు ఖాళీ లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో, పట్టణాల్లో, చాలా ప్రాంతాల్లో వాడబడవలసిన వారై ఉన్నారు. అయినా ఈ శిలువ శక్తి పండుగలను ఏర్పాటు చేసుకొని మందిరం ఉజ్జీవింపబడాలి, సేవ ఉజ్జీవింపబడాలి, విశ్వాసులు ఉజ్జీవింపబడాలి, చల్లారిపోవడానికి వీల్లేదు అనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శిలువ శక్తి పండగల్లోకి ఎంతమంది రావాలి. ఎందుకంటే మందిరపు అనుభవం చాలా మందికి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మందిరంలో సమృద్ధి ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. ఆ మందిరంలో ఆరోగ్యం ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. ఆ మందిరంలో దీవెన వర్షం కుమ్మరించబడతాననే సంగతి చాలా మందికి తెలియదు. ఆ మందిరంలోనే సమస్తం ఉంది. ఆయన మందిరంలో నుండి పని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆమె మందిరంలో ఉంది, 18 సంవత్సరాల నుండి మందిరం కనిపెట్టుకుని ఉంది, విడుదల కలిగింది. ఒక ఆమె వెళ్ళి మందిరంలోకి వెళ్ళింది, ఆ గోడలను పట్టుకుంది, వస్త్రపు చెంగంటే గోడలను పట్టుకుంది, విడుదల కలిగింది. ఒక ఆయన ఓసేయగలిగిన వాడు మందిరంలో ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల నుండి చెయ్యి సాపడు, దరిద్రుడు, చెయ్యి సాపకుండా ఆ చెయ్యి అంతా ఎండిపోయింది. చాపన చెయ్యి ఎండిపోద్ది, చాపన చెయ్యి ఆరిపోయిద్ది. నిజంగా చాచన చెయ్యి ఎండిపోయిద్ది. ఇక్కడికి ఈ అపోస్తులకు సహవాసంలోకి వచ్చి మేము నేర్చుకునేది ఏంటంటే, ఎప్పుడు చాచబడాలి, రేపటికి దేవుడు చూసుకుంటాడు. మన దగ్గర ఈరోజు కలిగి ఉన్నది ఏదో ఒకటి చేద్దాం ఆ తపన. నేనేమి సేవకులు మెప్పించడానికి ఈ మాటలు చెప్పట్లో, నేను ఇవన్నీ నేర్చుకున్నాను, ఆశీర్వదించబడుతున్నాను.
సంఘము దీవించబడతా ఉంది. 2 స్థలాల్లో అద్భుతమైన పరిచయం జరుగుతూ ఉంది. ఏ స్థలంలో అడుగుపెట్టినా ప్రజలు విస్తరించి వస్తూ ఉన్నారు. ఆ ఆశీర్వాదాన్ని ఈ పరిచర్య పక్షముగా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి సంగతులను మీతో పంచుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మందిరంలో ఆ ఓసేయగలిగిన వాడిని ఆ మందిరపు జనుల మధ్యలో ఒకసారి నిలబెట్టి నువ్వు చేయి చాపు అని చెప్పి ఆ చేయిని ముట్టిన వెంటనే ఆ ఓసేయ బాగుపడిపోయింది. మందిరంలో ఉంటే ఎవరైనా బాగుపడతారు. మందిరపు అనుభవాల్లో ఉంటే ఈ అపోస్తులిక సహవాసము పరలోకముతో కనెక్ట్ చేయబడింది కాబట్టి ఇటువంటి కనెక్ట్ చేయబడిన దేవుని మందిరం మనుషులతో కూడా నివాసం చేస్తూ ఉంది కాబట్టి నిత్యము ఆరని అగ్ని ఇక్కడ ప్రవహిస్తూ ఉంది కాబట్టి నిత్యము విస్తారమైన సవిస్తారమైన దేవుని వాక్యము ఇక్కడ ప్రకటించబడతా ఉంది కాబట్టి ఇది దేవుని నివాసం కాకపోతే మనుషుల నివాసమా? అటువంటి స్థలంలో నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, అభిషేకించబడతావు. నీ హృదయము నీ తలంపులు పరలోకంతో కనెక్ట్ అయిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరి ఇప్పుడు ఆయన మందిరం మన పైన ఉంటే, ఆయన మందిరం కింద మనం ఉండగలిగితే, ఆ విధేయత, ఆ లోబడే స్వభావం మనకు ఉండగలిగితే దేవుడు అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నేను మిమ్ములను స్థిరపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు స్థిరపడకుండా ఎవడూ విస్తరించబడాడు. తర్వాత విస్తరిస్తాను అన్నాడు. తర్వాత స్థిరపరచబడకుండా ఒక ఆయన 18 వ్యాపారాలు చేశాడంట. 18 వ్యాపారాలు. ఏ వ్యాపారంలో కూడా స్థిరం లేదు. కొంతమంది చిన్న చిన్న పనులు ఒక 20,000 30,000 పని చేసుకుంటూ ఉంటారు. ఆ పని ఉంటుందో పోద్దో. ఆ పనిలో స్థిరం లేదు. పిల్లల్లో స్థిరం లేదు. కాసేపు ఎక్కడ ఉంటాడు, కాసేపు అక్కడ ఉంటాడు, కాసేపు ఇక్కడ ఉంటాడు, కాసేపు ఇంకెక్కడో ఉంటాడు. పిల్లల్లో స్థిరం లేదు. కుటుంబాల్లో స్థిరం లేదు. చాలామందికి స్థిరం ఉండదు. మరి ప్రాముఖ్యంగా ఎక్కువగా దేవుని మందిరాలకు వచ్చే వాళ్ళు స్థిరం ఉండదు. హల్లెలూయా. నేను లైవ్లో చూసా. దేవుని సేవకులు హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే ఒక మంచి భోజనాన్ని సిద్ధపరిచారంట సేవకులు. అయ్యగారు చెప్పిన మాటే. ఈ మాటలన్నీ నాకు కనెక్ట్ అయిపోతాయి. ఒక మంచి భోజనం సిద్ధపరిచిన తర్వాత మంచి దమ్ బిర్యానీ సిద్ధపరిచిన తర్వాత ఆ బిర్యానీ తినకుండా సచ్చుకూడు తినడానికి వెళ్తారు కొంతమంది. ఎంత ఇప్పుడు ఒక తల్లి, అయ్యగారు చెప్పింది, ఒక తల్లి తన బిడ్డకి మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. రాత్రి పగళ్ళు వాక్య ధ్యానంలో ఉండి దేవుడిచ్చిన సంగతుల్ని సంఘంతో పంచుకొని సంఘాన్ని బలపరుస్తున్న ఈ అపోస్తులిక సహవాసంలో చాలా అద్భుతమైన ఆహారం సిద్ధపరచబడతా ఉంటే సచ్చుకూడికి పారిపోతారు కొంతమంది. రసం కూడికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇక్కడ ప్రకటించబడిన వాక్యం ఎక్కడైనా ప్రకటించబడుతుందా? ఇక్కడ ప్రకటించబడిన దేవుని సంగతులు నిత్యము. మీరు ఎక్కడికైనా చూడండి, ఎప్పుడో ఆదివారం ఒక్కసారి ఆదివారపు పరిశుద్ధులందరూ ఒకసారి కలిసి ఆ రోజు ఎగిరి గెంతులాడేసిన తర్వాత ఇంకా ప్రార్థనలే ఉండవు. మంగళవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన లేని టైం ఏదో ఇక్కడ చూసుకోవాలా. ప్రార్థన లేని టైం ఇక్కడ చూసుకోవాలి, కానీ ప్రార్థన ఉండదనే టైం ఇక్కడ ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు నిత్యము వాక్యం, నిత్యము ఆరని అగ్ని, నిత్యము అభిషేకము ఈ స్థలములో నుండి విస్తరిస్తూ ఉంది. అది దేవుడు మందిరంలో నువ్వు ఉంటే, ఆ మందిరానికి నువ్వు విధేయుడివై లోబడి ఉంటే, ఆ మందిరపు అనుభవానికి నువ్వు వచ్చేస్తే నువ్వు స్థిరపరచబడిపోతావు. నీ కుటుంబం స్థిరపరచబడిపోయిద్ది. అబ్రహామును స్థిరపరిచిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు. యాకోబు చూడండి, అటు కాసేపు ఒక దగ్గర కాదు. 40 సంవత్సరాల వయసులో పెళ్ళయింది, ఇక తిరుగుతూ ఉన్నాడు. పెళ్ళి కాకముందు కూడా తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మందిరపు దర్శనం, ఆ మందిరపు అనుభవానికి వచ్చాడో స్థిరపడిపోయాడు. 20 సంవత్సరాలు ఒకే దగ్గర ఉన్నాడు. ఆ 20 సంవత్సరాలు ఎన్ని బాధలున్నా, ఎంతమంది మోసం చేస్తున్నా, ఈయన మనసు మాత్రం మారక దేవుని మందిరానికి కట్టుబడి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి తన వ్యక్తిత్వాన్ని మందిరానికి అర్పించాడు. అది యాకోబు అనుభవం. హల్లెలూయా.
స్తోత్రం కలుగును. అంతకుముందు తిరగతా ఉన్నాడు 20 సంవత్సరాలు, ఎన్ని విధాలుగా తన మామ ఇబ్బందులు పెడతా ఉన్నా. ఆ తర్వాత తన తండ్రి ఇంట బహు వాంఛగలవాడై ఆ తర్వాత ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఇది మనకి నిత్యం కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది మనం నిత్యం ఉండేది కాదు, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అప్పుడు ప్రయాణాన్ని చేపట్టాడు. ఆ ప్రయాణంలో ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ ప్రయాణంలో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. మందిరపు అనుభవానికి వచ్చిన యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థిరపరచబడ్డాడు. నువ్వు మందిరపు అనుభవాల్లోకి వస్తే మొదట చెలించిపోయే అనుభవాలు, అస్థిరమైన అనుభవాలు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత స్థిరపరచబడును గాక. ఆమేన్. రెండోది, స్థిరపరచబడిన తర్వాత విస్తరించబడతాం. ఏమవుతాం మనం? విస్తరించబడతాం. ఇప్పుడు స్థిరపరచబడకుండా ఎవరైనా విస్తరించబడతారా? చక్కగా తోట వేసుకున్నాడు, ఇప్పుడు కూర్చున్నాడు, ప్రభు చెప్తున్నాడు నువ్వు విస్తరించు, ముందు ఫలించు, అభివృద్ధి పొందు, విస్తరించు, భూమిని నిండించు, ఫలించు. స్థిరపరచబడిన తర్వాత మనం విస్తరిస్తూ ఉంటాం. ఆమేన్. ఆశీర్వదించబడతా ఉంటాం. ఆమేన్. ముందు దైవ సేవకులు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని నేను. ఒక దగ్గర స్థిరం లేదు, మందిరము లేదు. ఇప్పుడు స్థిరం లేనివాడికి మందిరం ఉండదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరం లేనివాడికి మందిరం ఉండదు. రోడ్డు అంటే వెళ్ళిపోతూ ఉంటామే. ఆ స్థిరం లేనివాడిని పిలిపించి ప్రార్థన చేసుకుంది, అప్పటి నుండి వీళ్ళకి స్థిరం లేదు. ఇప్పుడు స్థిరం లేనివాడిని పిలిపించి ప్రార్థన చేసుకున్నాం అనుకో, అయ్యో పోన్లే పాపం అని చెప్పేసి ఆ కాళ్ళకు చెప్పులు లేనివాడిని తీసుకొచ్చి నువ్వు ప్రార్థన చేయించుకున్నావు అనుకో, నిన్ను దరిద్రం చుట్టేస్తుంది. ఆ దరిద్రం నీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అలా లోకంలో స్థిరం లేకుండా తిరుగుతూ ఉండేవాడిని నేను. దైవ సేవకులు వచ్చి అడుగుపెట్టి కాస్త ప్రేమించి, ప్రోత్సహించి, వెన్ను తట్టి, భుజం మీద చేసి ఒక చిన్న స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసాం. ఆ చిన్న స్థలం కాస్త పెద్ద స్థలంగా మార్చబడి ఆ పెద్ద స్థలంలో ఒక అద్భుతమైన మందిరం కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు స్థిరపడ్డాం. దైవ సేవకులు ఎప్పుడు ప్రార్థన చేసినా చిన్న ఫోన్లో ప్రార్థన చేయించుకున్నా ముందు ఆ మాట మాకు గుర్తు చేస్తారు. ఒరే మీరేం పెద్ద ఇదే, మీరు ఇప్పుడేమి ఇదే అయిపోమాకండి, దేవుడు మిమ్మల్ని ఇప్పుడే స్థిరపరుస్తున్నాడు అనే సంగతి మాకు అర్థమవుతుంది. అప్పుడు మిమ్మల్ని స్థిరపరిచిన తర్వాత ఇప్పుడు మందిరం అయింది కదండి, దేవుడు స్థిరపరిచాడు కదండి, ఒక వాకిలు ఇచ్చాడు, ఒక కప్పు ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, చక్కగా మందిరం ఇచ్చాడు కదండి, ఇప్పుడు విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విస్తరించబడుతుంది. ఇంకా ముందు స్థిరపరచబడాలి. అదే స్థిరపరచబడినప్పుడు తిరగతా ఉన్నావా, ఇంకా విస్తరణ ఎక్కడిది? స్థిరమే లేదు, ఇంక విస్తరణ ఎక్కడిది? అందుకని విస్తరించబడాలంటే మనం మొదట స్థిరపరచబడాలి. స్థిరపరచబడాలంటే ఎక్కడికి రావాలి? మనం మందిరపు అనుభవాల్లోకి రావాలి. ఏ మందిరపు అనుభవం అంటే ఏంటి? మందిరం మన పైన ఉండాలి. ఎప్పుడూ మనం మందిరానికి కట్టుబడి ఉండాలి. ప్రకటించే వాక్యానికి కట్టుబడి ఉండాలి. ప్రతిష్ఠిత కలిగిన దేవుని సేవకుని నోట ఉపదేశం వెల్లడవుతున్నప్పుడు ఆ ఉపదేశానికి కట్టుబడాల. అదే మందిరపు అనుభవం. మన మందిరం మన పైన ఉండడం అంటే అదే. దేవునికి స్తోత్రం. తర్వాత అక్కడ చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని నేను స్థిరపరుస్తాను, విస్తరింప చేస్తాను. ఆ తర్వాత చెప్తున్నాడు, నేను వారిని పరిశుద్ధపరుస్తాను. హల్లెలూయా. స్థిరపరిచి విస్తరింపజేసి మళ్ళీ మనల్ని గాలికి వదిలేడు ఆయన. మందిరంలో ఉన్నోళ్ళని నెమ్మదిగా పరిశుద్ధపరిచి ఆశీర్వదించి పరలోకానికి మనల్ని కనెక్ట్ చేస్తాడు. పరలోకానికి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ లోకం అంతా పెంటగా కనిపిస్తుంది. మీరు కావాలంటే పరలోకానికి కనెక్ట్ అయిన అబ్రహాం ఏమంటా ఉన్నాడు, కలిగి 318 మంది ఇంట పుట్టిన పని వాళ్ళే ఉన్నప్పుడు తాను ఉండవలసిన మిద్దె ఎలాగ ఉండాలా? కానీ ఎలా ఉన్నాడు ఆయన? గుడారపు అనుభవం. ఈ రాజ్యము నిలువరమైనది కాదని ఎరిగి పునాదులు గల పట్టణానికి అంటే కనెక్ట్ అయిపోయాడు. ఈ రాజ్యం అంటానికి పెంట కింద కనిపిస్తూ ఉంది. అదే అనుభవంలోకి ఇస్సాకు, అదే అనుభవంలోకి యాకోబు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోక సమస్తం నేను పెంట కిందని. అదేంటి? లోకంలో ఎన్నో ఆకర్షించే ఉండేటప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నాడంటే ఆ పరలోకంతో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ లోకం అంతా అది ఒకలా ఉంటుంది మనకి. ఆ పరలోకానికి నిన్ను కనెక్ట్ చేసేదే మందిరం. ఆమేన్, హల్లెలూయా. చివరిగా మరొక మాట చదివి ముగించేద్దాం. చివరి మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఇప్పుడు 3వ వచనం. ఒకసారి ఆ మందిరంలో ఏం జరుగుతాయో అంటే, దేవుడే మనతో కాపురం ఉంటే, దేవుని నివాసమే మనుషులతో ఉంటే అక్కడ ఏం జరుగుతాయో కొన్ని సంగతులు రాయబడి ఉన్నాయి. చదువుదాం.
అప్పుడు ఇదిగో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను. ఇదంతా ఇక చూడండి, ఇదంతా మందిరపు అనుభవం. ప్రతి ఒక్కని బాష్ప బిందువునైనా తుడిచేస్తాడు, మరణాన్ని కొట్టివేసేస్తాడు. ఇక మరణానికి భయపడము, చిన్న చిన్న రోగాలకి కుదిలిపోవడము, భయపడడం ఇంకేం ఉండదు. అందుకే ఆయన ముందు స్థిరపరుస్తాడు, తర్వాత విస్తరింపజేస్తాడు, తర్వాత పరిశుద్ధపరుస్తాడు, తర్వాత మనల్ని పరలోకానికి కనెక్ట్ చేస్తాడు, తర్వాత మన బాష్ప బిందువుని తుడిచేస్తాడు. ఇక మనకి పరలోకంతో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ మరణంతో, రోగంతో, తెగులుతో మనకు పని లేదు. అవన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నా మందిరమును మీ మధ్యలో ఉంచి ఇక మీ మీద నేను ఎన్నడను అసహ్యపడను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.